సార్ నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు కే దేవదాస్. ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం పనులు చేస్తూ ఉంటాం. ఏంటండి మరి ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు వరద వస్తుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు కానీ కూటమి నాయకులు కానీ నారా లోకేష్ గారు కానీ మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఏమైనా తెలుస్తుందా అసలు పెట్టుబడులు వస్తున్నాయంటారా రాష్ట్రానికి? ఈ రోజున చూస్తే భారతదేశం కాదు ప్రపంచ దేశాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయి. ఇక్కడ బలమైన నాయకత్వం, ప్రతిష్టమైన నాయకులు, చక్కగా పాలించే వ్యక్తులు పెట్టుబడి పెడతాకి ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడిదారులంతా కూడా వరదలాగా ప్రవాహంతో వస్తున్నారు. గత ప్రభుత్వంలో 85,000 కోట్లు తిరిగి వెళ్తే ఈ రోజున 85,000 కోట్లు కాదు, 1,00,000 కోట్ల పైన పెట్టుబడులతో ఆంధ్రాతో రోళ్లు తొక్కుతూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే బీజేపీ అధిష్టానం పైనుంచి కూడా కానివ్వండి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వైపే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కూడా ఆంధ్ర వైపే చూపుతున్నాం. ఏమంటే ఎందుకని అసలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేంత ఏముందంటారు మన రాష్ట్రంలో ప్రజెంట్? ఆంధ్రప్రదేశ్లో దరిదాపు 1100-1200 కిలోమీటర్ల సముద్ర మార్గం ఉంది. అదేవిధంగా మరి విమానాశ్రయాలు కానీ అన్నీ కూడా రైలు మార్గాలు కూడా అన్నీ కూడా పెట్టుబడులకు అనువైనవి కూడా రవాణా ధరత కూడా చక్కగా మన వాతావరణం బాగా ఉంది. అందుకనే మన ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ కూడా మన ఒక్క చూస్తున్నారు. అంటే లోకేష్ గారి పాత్ర ఎలా ఉందండి కంపెనీలు తీసుకురావడంలో? ముఖ్యంగా ఆయన ఎలాంటి పాత్రని కనబరిచారంటారు ఈరోజు రాష్ట్రానికి సంబంధించి? ఈ రోజున నారా లోకేష్ బాబు గారు ఐటీ మంత్రివర్యులుగా ఉండి చాలా చక్కగా యువతకి ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో, యువతని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ముందు చూపుతో ఆయన ప్రక్కా ప్రణాళికతో ఇతర దేశాలకు వెళ్ళి కంపెనీలతో చక్కగా మాట్లాడి కంపెనీ వాళ్ళని ఒప్పించి ఆయన వెళ్ళిన ఏ కంపెనీ కూడా రాను అన్న కంపెనీ లేదు. అన్నీ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతా సిద్ధంగా ఉండేది కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం. అంటే ఆయన ఆస్ట్రేలియా వెళ్ళినా, యుఎస్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో పబ్లిసిటీ స్టంట్ కోసమే వెళ్తూ ఉన్నారు, విహారయాత్రలకు వెళ్తూ ఉన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసినాయి కొన్ని ఛానల్స్ కానీ కొంతమంది నాయకులు కానీ. ఈరోజు నిజంగానే పెట్టుబడులు వస్తున్నాయి నారా లోకేష్ గారు పర్యటన వల్ల? ఈరోజు చూడండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూడండి, ఎక్కడ కూడా ఇప్పుడు విశాఖపట్నంలో కానివ్వండి, తిరుపతిలో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా ఐటీ కంపెనీలు కానివ్వండి, అన్ని కంపెనీలు కూడా వరుసలో ఉన్నాయి, కడతాకు సిద్ధంగా ఉన్నాయి. అన్నీ కూడా ఈ 2-3 ఏళ్ళలోనే మరి యువత అందరికి కూడా భవిష్యత్తు ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇదే నియోజకవర్గం సార్? అసలు మాది మంగళగిరి నియోజకవర్గం. లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ ఏంటి మరి? మీ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంది అసలు? లోకేష్ గారి పనితీరు ఏ విధంగా ఉంది? నారా లోకేష్ బాబు గారు రాష్ట్రం మొత్తాన్ని ఒకవైపు చూస్తున్నా, ఒక కన్నుతో చూస్తున్నా, రెండో కన్ను మంగళగిరి నియోజకవర్గం మీద పెట్టి అహర్నిశలు కూడా ఆయన నిద్రపోతున్నా కూడా మంగళగిరి నియోజకవర్గం ఈ కన్ను చూస్తూ ఉండాలనే విధంగా ఆయన నిద్రలో కూడా మంగళగిరిని మర్చిపోకుండా ప్రతి కార్యకర్తతో కానివ్వండి ఆయన అందుబాటు ఉన్నా లేకపోయినా మరి యంత్రాంగాన్ని మొత్తం పెట్టి ఏ చిన్న సమస్య ఉండో కూడా క్షణంలో తీరుతూ ముందుకు వెళ్తున్నాడని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం. అంటే ఎలాంటి మార్పులు మీరు గమనించారు లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత? ఈ సంవత్సరంన్నరలో ఎలాంటి మార్పులు గమనించారు మీరు అసలు ఈ నియోజకవర్గంలో? లోకేష్ గారు వచ్చినాక ఈ రాష్ట్రంలో రోడ్లు బ్రహ్మాండమైన పనితీరు కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా వంట రోడ్డులు లేవు, బ్రహ్మాండంగా చక్కగా కళ్ళు మూసుకుని వెళ్తున్నారు ఈ రోజున. ఏం చెప్తారు మరి? దాదాపు 90,000 పైచీలకి మెజారిటీతో గెలిపించారు లోకేష్ గారిని. మీరు ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పాలన చేస్తామన్నాడు ఈరోజు నారా లోకేష్ బాబు గారు. ఈ రోజున 92,000, 91,000 అంటే చాలా తక్కువ మెజారిటీ అనుకుంటున్నాం మేము ఆయనకి ఇవ్వాల్సింది. ఆయనకి నియోజకవర్గంలో అసలు యాంటీ పార్టీకి ఓటు అంటూ పడకూడదు. ఆయన చేసే విధానం కానీ, ఆయన చేసే పనులు కానీ, ఆయన చేసే యొక్క సంకల్పం యువతకు ఉపాధి కానీ అన్నీ కూడా మన నియోజకవర్గాన్ని చక్కగా సేవగా చూసుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో ఇతర పార్టీలకి డిపాజిట్లు కూడా రావని తెలియజేస్తున్నాం. ఆఖరిగా కూటమి పరిపాలన ఎలా ఉందండి అసలు? కూటమి పరిపాలన బ్రహ్మాండమైన ఒక పనితీరు కనబడుతుంది. కార్యకర్తలు, నాయకులందరూ కూటమిలో ఎక్కడున్నా కూడా అందరూ కలిసిమెలిసి ప్రయాణం చేస్తున్నారు. అందరు గ్రామాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించుకుంటూ చక్కగా ముందుకు దూసుకెళ్తున్నారు.